ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా కుక్కర్లో తొందరగా అయ్యే చికెన్ కర్రీని తయారు చేద్దాము. ఆలస్యం చేయకుండా మొదలు పెడదాము. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కున్నాను. కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు, ధనియాల పొడి, పుదీనా, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి అంతా కలిసే విధంగా కలుపుకున్నాను. 4 లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి నేను 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. మ్యారినేట్ చేసుకున్నాను. నేను 2 ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు తీసుకున్నాను. కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ముందుగా సాజీరా పువ్వు, దాల్చిన చెక్క అన్నీ వేసి ఇప్పుడు నేను సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. తర్వాత నేను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు పక్కన మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ను కూడా వేసి బాగా కలుపుకున్నాను. మనం తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా అందులో వేసాను. నేను ఇంట్లో పట్టుకున్న గరం మసాలాను, కొత్తిమీర వేసి టమాటా, ఉల్లిగడ్డలు, కాజు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే చికెన్లో మనకు కలుపుకునేందుకు చాలా సూపు వచ్చే విధంగా చిక్కగా ఉండేటట్టుగా వేసి కలుపుకున్నాను. నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.